మీట్ సందర్భంగా మాట్లాడటం ఏంటంటే మొన్న బాన్సోడ్ల కాసుల బాలరాజు చంద్రశేఖర్ కు గల్ల పట్టిందనే చెప్తున్నారు. అంతా గల్ల ఎందుకు పట్టిందని కారణాలైతే చెప్పకచ్చారు. మీరు ఇంతమంది అక్కడ ప్రెస్ మీట్ ఇచ్చారు. సతీష్ గాని బాలకృష్ణ గాని వీళ్ళందరూ ఎందుకు పట్టిండు గల్ల? 12 గంటల రాత్రి ఒక బాన్సోడ మున్సిపల్ చైర్మన్ గా పోటీ చేస్తున్న ఆయన కాన్స్టిట్యూషన్ ఆయన వార్డులో పోయి డబ్బులు పంపకం చేస్తున్నావా ఇంకోటి చేస్తున్నావా అది పక్కా పెట్టు. నువ్వు ఎవరితో పోయినావయ్యా? నేను వెంకట్రామరెడ్డి దగ్గరికి పోయినావు అంటున్నావు. తప్పు లేదు, మేము కూడా దానికి సహకరిస్తాం. నువ్వు ఎవరితో పోయినావు? నువ్వు పోయింది ఎలమంచి శ్రీనివాసరావుతోని. ఎలమంచి శ్రీనివాసరావు వాడు టీఆర్ఎస్ నాయకుడు. టీఆర్ఎస్ నాయకుడు పోయి అది మళ్ళా నిబంధనలకు విరోధంగా. ఎందుకంటే మరి 9వ తారీఖు 5 గంటల నుంచి ఎవరు బయట నుంచి వచ్చిన వాళ్ళు పోద్దు. మేము పోయినాం, మీరు పోయిరు, మాట్లాడచ్చు, అది వేరు. కానీ ఆ రోజు నైట్లో పోయి డబ్బులు పంచడానికే పోయి ఇలా పంచలేదు, మేమేదో ఈ విషయంకి పోయినాం ఆ విషయంకి పోయినాం అన్నాడు తప్పు. దాని మీద పాత బాలకృష్ణ మాట్లాడతాడు. ఏమని మాట్లాడతాడు? ఇవాళ బాన్సోడ మొత్తం నేను చెప్తే నేనట్లట్టు మాట్లాడతాడు. అయ్యా బాలకృష్ణ, నువ్వు ఎసుంటోడో జనంకి అందరికీ తెలుసురా బాపు. పోచారం శ్రీనివాసరెడ్డి అంటూ ఉన్నావు. ఎన్ని రోజులు ఉన్నావు? 10 సంవత్సరాలు ఉన్నావు. మళ్ళీ ఎంపీ ఎలక్షన్లలో రాత్రికి రాత్రి పుల్లు నైట్ దాకా అయితే ఆడ కూసున్నావు. మళ్ళా పొద్దుగా లేచాడు, ఆ పక్కకు పోయినావు. మరి ఎందుకు పోయినావు చెప్పు బిడ్డ. ఇలా మాట్లాడుతున్నావు. రౌడీ అంటావు బాలరాజు. ఎక్కడ రౌడీవిజం చేసిర్రా భాయ్? ఇది రౌడీవిజమా? అయినా బాన్సోల్లా ఒక మున్సిపల్ చైర్మన్ గా పోటీ చేస్తున్నాడు. ఆయన వాటిలో డబ్బులు పంచబోయినప్పుడు గల్ల పట్టకుండా ముద్దాడతారా? పాల్తున్నా కొడుక ముద్దాడతారా? తప్పు చేసి ఇలా నువ్వు మాట్లాడుతున్నావు, దాన్ని ఎన్కేసుకొస్తున్నావు. బుద్ధ బల్పు మాటలు మాట్లాడితే చెమడలు తీసాం బిడ్డ. ఏమనుకుంటున్నావు? రెండోది ఏమన్నావు నువ్వు? పెద్ద మనిషికి ఏమన్నావు? పోచారం శ్రీనివాసరెడ్డి పెద్ద మనిషి. నువ్వు బాలరాజుని ఎంటుంచుకుంటే నువ్వు కూడా పెద్ద రౌడీ అవుతావు అన్నావు. అబ్బే సిగ్గుశరం ఉన్నదా? బడే చెమడలు తీసేస్తాం బిడ్డ పిచ్చిగా మాట్లాడితే. బాలకృష్ణ ఏమన్నావురా పెద్ద మనిషికి? ఇవాళ పెద్ద మనిషి లేకుంటే బాన్సోడ కాన్స్టిట్యూషన్ లేదు. బాన్సోడ కాన్స్టిట్యూషన్ పెద్ద మనిషిరా. ఎందుకు మాట్లాడుతున్నావు ఇష్టం వచ్చినట్టు? ఇవాళ విద్య విషయంలో గాని, వైద్య విషయంలో గాని, మరి అభివృద్ధి విషయంలో గాని, రోడ్ల విషయంలో గాని, డ్రైన్ల విషయంలో గాని, కుల సంఘాల విషయంలో గాని దేంట్లో అనుకున్నారమ్మా పెద్ద మనిషి? చెప్పరా బాపు, చెప్పు. పెద్ద మనిషి మీద మాట్లాడేటప్పుడు చిగ్గుచరం ఉండాల. నువ్వు పెద్ద రౌడీరా. నువ్వు రౌడీ ఉండి ఇంకొకరికి మాట్లాడతావు బిడ్డ. ఎక్కడైనా బాన్సోడరా ఆడ చూసుకుంటా ఈడ చూసుకుంటా బాలరాజుకు చెప్తున్నావు. ఈడికి రాడికి యాడికేస్తావురా? రేపు అంబేద్కర్ చౌరాస్తా కాడికేస్తావు. ఒక ఎంట్లా కూడా పీకలో బిడ్డ. సవాల్ చేసి చెప్తున్నావు. ఎవరికి మాట్లాడతావురా నువ్వు? మాట్లాడేది బాలరాజు ఒక రౌడీ. నువ్వు రౌడీ ఉండి బాలరాజుకు రౌడీ అంటావా? అయినా పార్టీ కోసానికి క్యాండిడేట్లు లేని రోజు కూడా పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ బతికిచ్చిన వ్యక్తిరా బాలరాజు. మాట్లాడుతున్నావు అవులే కానీ లెక్క మాట్లాడితే వెళ్ళారా? నువ్వు మొన్న పోచారం శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యే ఎలక్షన్ ఆడున్నావు బాయ్. ఇవాళ ఎనుగురావిద్దురు అన్నాడు, ఇంకో మాటలు తెగుతున్నావు. ఇవాళ చెప్పు. బాలరాజు అలాగే చేయాలి వీళ్ళకి చేయాలంటే బాలరాజుకు వీళ్ళంతా ఎంతమంది మోసం చేసిర్రా బాయ్? మీరందరు మోసం చేసిన వాళ్ళు అందులో ఉన్నారు కాబట్టి బాలరాజు ఇలా మాట్లాడుతున్నారు. బాలరాజుకు మొన్న ఎమ్మెల్యే టికెట్ వచ్చేది. దాన్ని ఈయనకి ఆనికి ఎక్కడో స్థానిక లేని నాయకునికి ఇయ్యమని చెప్పిన నాయకులు మీ దగ్గర లేరా అని చెప్తున్నా. ఇవాళ బాలరాజు గాని, పోచారం శ్రీనివాసరెడ్డి గాని, బాన్సోడ నియోజకవర్గానికి అభివృద్ధి చేయడానికి కంకణం కట్టుకొని ముందుకు కదులుతున్నారు. మీలాగా పాల్తు మాటలు మాట్లాడితే మంచిగా ఉండదు, మర్యాద ఉంచుకోరని చెప్తున్నా. అరే బిడ్డ ఏమన్నావు మొన్న? మైనార్టీ సోదరులారా, అరే మాకేలావుడు అన్నాడు. ఎవరికన్నారా మాకేలావుడు? ముస్లిం సోదరులకు అన్నాడా? నువ్వు పాతగా లెక్క ముస్లిం సోదరులను ఎందుకు వేసుకొని వస్తున్నావురా? ముస్లింలు సోదరులలో ఎవడైతే వచ్చాడో ఆయనకి మాకేలావుడు అన్నాడు. ఎవరికన్నాడు? ముస్లిం సోదరులందరికీ ఆయన అన్న తమ్ముడు లెక్క ఉంటాడు, మంచి ప్రేమగా ఉంటాడు. నువ్వేదో పాల్తుపు మాటలు మాట్లాడితే మర్యాద ఉండదు బిడ్డ. బాలకృష్ణ, నువ్వు ఎప్పుడైనా పోచారం శ్రీనివాసరెడ్డి దగ్గరికి వెళ్ళిపోయిన వ్యక్తివి. భాస్కర్ రెడ్డి దగ్గర చుట్టుముట్టు రోజు ఉండేటి పాల్తు నా కొడుక. ఇయ్యాల వాళ్ళ గురించి మాట్లాడే అవసరం ఎవరు బిడ్డ? చెమడలు తీసేస్తాం. పోచారం శ్రీనివాసరెడ్డి గారి గురించి గాని, భాస్కర్ రెడ్డి గురించి గాని ఎవరి గురించి మాట్లాడినా మర్యాద ఉండదని ఈ ప్రెస్ ముట్టుముఖంగా నీకు హెచ్చరిక చేస్తున్నాం బిడ్డ. మర్యాద ఉంచుకొని మాట్లాడేప్పుడన్నా మాట్లాడే పద్ధతి నేర్చుకొని మాట్లాడు బిడ్డ. నువ్వు మాట్లాడితే నీకంటే ఎక్కువ మాట్లాడే దమ్ము ధైర్యం మాకున్నదిరా బిడ్డ. అది గుర్తుంచుకొని మాట్లాడుకో. బాలరాజు ఇవాళ నడుపుతున్నావు కదా నువ్వు బిడ్డ.
బాన్సోలు ఎన్ని గెలిపిస్తారు నువ్వు? ఒక్క కౌన్సిలర్ అన్న గెలిపిస్తా నీ దమ్మున్నాయా? ఇవాళ బాలరాజు ఆధ్వర్యంలో, పోచారం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో, భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో ఇవాళ మొత్తం 19 గెలుస్తున్నారా? మీరేదో తప్పుడు ఆరోపణలు వేసి మరి అక్కడ ఓట్లు పడాయి, ఏదో పడాయి బాలరాజు మీద యాంటి మాట్లాడి బాలరాజుకు గెలకుండా మాట్లాడితే మేమేదో చేస్తాము, బాలరాజు ఓడిపోవాలని మాట్లాడారు. మరి ఏం బికిరాబాయి ఇలా బాలరాజు భారీ మెజార్టీతో గెలుస్తున్నాడు, చైర్మన్ అవుతున్నాడు. కావాలంటే చూడరా బాలకృష్ణ, రేపు 13వ తారీఖు రేపు తెలిసిపోతారు మధ్యాహ్నం దాకా బిడ్డ. ఖచ్చితంగా ఇదే హెచ్చరిక చేస్తున్నా. ఈ మా ప్రెస్ ముట్టు ముఖంగా మా వర్ణి మండల లీడర్ల సమక్షంలో నీకు హెచ్చరిక చేస్తున్నా. ఏదైనా అదుపులో పెట్టి మంచిగా మాట్లాడితేనే మర్యాద బిడ్డ. యాడ చూసుకుందామంటే ఆడికేస్తాం. దమ్ము ధైర్యం అన్ని ఉన్నాయి. ఇక్కడ అంబేద్కర్ చౌరస్తకు రాలా, వర్ణిల గుర్రంబొమ్మ సుభాష్ చంద్రబోస్ కాడికి రాలా బిడ్డ. యాడైనా చూసుకున్నా మేము ఎప్పుడు సిద్ధమే. మా సార్ గురించి కానీ భాస్కర్ రెడ్డి గురించి కానీ పిచ్చిగా మాట్లాడితే మర్యాద ఉండదని చెప్తున్నాం. అరే తల్లు పాలు తాగి తల్లు రొమ్ము గుద్దిన మూర్ఖుడిరా నువ్వు మంచోడియా? తెలుసునా బాన్సోడ ప్రజలకందరికి? ఇంకొకళ్ళ గురించి మాట్లాడతావు నువ్వు. బాన్సోడ ప్రజల గురించి ప్రజలకు అంతా తెలుసు నువ్వేం చేసినావు, ఏం కథలు ఎలా ఇవాళ మాట్లాడుతున్నావు బిడ్డ. జాగ్రత్త అని చెప్తున్నా. ఈ సభాముఖంగా మాట్లాడి